జగపతి బాబు తాజాగా రామ్ చరణ్ పెద్ది సినిమాలో అప్పల సూరి పాత్రలో అద్భుతమైన నటనతో కంటనీరు తెప్పించారు. గతంలో అప్పుల వల్ల ఇల్లు అమ్మేసి ఖాళీ చేసే సమయంలో తాను షూటింగ్ లో ఉండి పక్కన లేకపోవడంతో తన భార్య లక్ష్మి చాలా బాధపడిందని జగ్గుబాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. తన భార్య పిల్లలు మీడియా ముందుకు రావడానికి అస్సలు ఇష్టపడరని, అందుకే బయట షాపింగ్ మాల్స్ కి వెళ్లినా తనతో కలిసి నడవకుండా దూరంగా ఉంటారని ఆయన తెలిపారు. కళామ తల్లి ముద్దుబిడ్డగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినీ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను చాటుకున్న జగపతి బాబు తనదైన శైలిలో బహుముఖ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. తాజాగా పెద్ద సినిమాలో కూడా అప్పలసూరి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన జగపతి బాబు ఆ పాత్రకైతే ఆ రోల్కి ప్రాణం పోశారని చెప్పవచ్చు. ముఖ్యంగా విభిన్నమైన కథాంశాలతో కూడిన ఎలాంటి పాత్ర అయినా కూడా అలవోకగా నటించి మెప్పించే నైజం కలిగిన జగపతి బాబు తాజాగా మాత్రం కెరీర్లో హీరోగానే ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, మరోవైపు విలన్గా కూడా తన ప్రస్థానాన్ని అయితే విజయవంతంగా కొనసాగిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఒక విధంగా విలన్గానే కాకుండా హీరోగా కూడా ఆయన సక్సెస్ఫుల్గా విజయవంతమైన చిత్రాలను అయితే నటించారు, మెప్పించారు కూడా. వాస్తవానికి గతంలో గాయం సినిమా కావచ్చు, శుభలగ్నం, అదేవిధంగా మావి చుగురు, శుభాకాంక్షలు వంటి హిట్ చిత్రాల్లో కూడా జగపతి బాబు హీరోగా నటించడం అయితే జరిగింది. అనంతరం తన ప్రస్థానంలో భాగంగా అవకాశాలని అందిపుచ్చుకొని అది బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాలో అయితే విలన్గా నటించి మెప్పించారు, అవార్డు కూడా అందుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే జగపతి బాబు అయితే విలన్గానే కాకుండా గతంలో ఈ నటించిన నాన్నకు ప్రేమతో కావచ్చు, రంగస్థలం సినిమాల్లో కూడా లెజెండ్తో పాటు ఆయన విలన్గా నటించి మెప్పించడం అయితే జరిగింది. అయితే ఈ రంగస్థలం సినిమా సంబంధించి కూడా అవార్డును గెలుచుకున్న జగపతి బాబు అయితే తాజాగా పెద్ది సినిమా విజయవంతం కావడంతో కూడా అది స్పందించడం అయితే జరిగింది. ముసలి వయసు పాత్రలో కూడా ఆయన అప్పలసూరి తరాల్లో దానికి ప్రాణం పోసి సినిమా సక్సెస్లో కీలకమైన ఒక టర్నింగ్ పాయింట్ తీసుకునే విధంగా నటించడం ఒక జగపతి బాబుకే చెల్లింది అని కూడా సినీ ప్రేమికులు అయితే అంటున్న సంగతిని మనం చూస్తున్నాము. జగ్గుబాయిగా అందరితో కలివిడిగా ఉండే జగపతి బాబును జనరల్గా ప్రేమతో అందరూ కూడా జగ్గుబాయ్ ఇగానే పిలుస్తారు. ఫ్యామిలీ హీరోగానే కాకుండా అటు విలన్గా, ఇటు హీరోగా కూడా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఇప్పటికే అందరి మెప్పు పొందిన జగపతి బాబు తన ఫ్యామిలీ గురించి కూడా చాలా తరచుగా ప్రస్తావించే సంగతి తాజాగా ఒకటైతే అప్డేట్ వచ్చింది. ముఖ్యంగా తన సతీమణి ఎప్పుడు కూడా, అదేవిధంగా పిల్లలు కూడా తనని ఎప్పుడు కూడా ఫాలో కారని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ప్రత్యేకించి తన భార్య కానీ పిల్లలు కానీ ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ కాలేదని, ఎప్పుడు కూడా తెర మీదకి కూడా రాలేదని కూడా ఆయన చెప్తూ వస్తుంటారు. ఎప్పుడైనా తాము షాపింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా తనతో కూడా తన భార్య పిల్లలు కలిసి నడవరని కూడా జగపతి బాబు చెప్పడం అనేది ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎప్పుడు కూడా తన వెనకాల కానీ ముందు కూడా నడవడానికి కూడా ఇష్టపడ్డని, అసలు సినిమా గాలి సోకడం అంటేనే తన సతీమణికి ఏమాత్రం ఇష్టం లేదని కూడా జగపతి బాబు ఈవెంట్లో అయితే మాట్లాడాడు. తన జీవితంలో మరపురాని పాత్ర పెద్దిలో అప్పలసూరిలో చేయడం జరిగిందని, ఇది తనకు జీవితకాలం ఒక మెమరీగా ఉండిపోతుందని కూడా చెప్పాడు. అదేవిధంగా సినిమా హీరో రామ్ చరణ్ కూడా ఒంటి చేత్తో ఈ సినిమా విజయంలో కీలక భాగస్వామి అయ్యాడని కూడా చెప్పాడు. ఇది ఇలాంటిది చాలా అరుదైన ఇతివృత్తంతో కూడిన పెద్ద స్టోరీకి సంబంధించి విజయవంతం కావడం పట్ల జగపతి బాబు మాత్రం తాజాగా హర్షం వ్యక్తం చేయడం జరిగింది.